ఇవాళ మనం చక్కగా సృష్టించే విద్యను నేర్చుకుందాము. ఏ విద్య? మనకు కావాల్సింది అదే కదా! అవునా కదా? మీరందరూ ఈడికి ఎందుకొచ్చిండ్రు? మీరు ఒక అద్భుతమైన జీవితాన్ని సృష్టించుకుందామని వచ్చిండ్రు. మన ప్రోగ్రామ్ యొక్క క్యాప్షన్ చూసిండ్రా? మనందరి ప్రోగ్రామ్ మన మన ప్రోగ్రామ్ పేరేం పేరు? అవేకెనింగ్ ఇన్నర్ పొటెన్షియల్స్ ఫర్ యూత్. అంటే మీ అందరికీ అవేకెనింగ్ అంటే నిద్ర లేపడం. అంటే ఆల్రెడీ శక్తి ఉంది అక్కడ. సంపాదించుకోము, ఉంది. అవేకెనింగ్ అంటే నిద్ర లేపుతాము. ఉన్నదాన్ని తట్టి లేపి ఇన్నర్ పొటెన్షియల్ అంతర్గత పొటెన్షియల్స్ శక్తులు, మీ లోపల ఉన్న ఆత్మశక్తుల్ని, మనోశక్తుల్ని, సంకల్ప శక్తిని, ఇచ్ఛాశక్తిని, జ్ఞానశక్తిని, క్రియాశక్తుల్ని, ఎన్నో అద్భుతమైన మహాశక్తులన్నీ ఉన్నాయి. యోగులు ప్రదర్శించే మహాద్భుతమైన శక్తులన్నీ మీ లోపల ఉన్నాయి. కానీ నిద్రానంగా ఉన్నాయి, నాట్ యాక్టివేటెడ్. కార్ ఉంది, ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుందా? కాసేపు మనం అక్కడ పక్కన పెడతాం కదా. కొన్ని కార్లు ఏమో గ్యారేజ్లోనే ఉంటాయి, ఇంకా స్టార్ట్ కాలే, అవి తెలియదు కూడా. అది మనకు కారు ఉందని, నాకు కారు వచ్చన్న సంగతి, దాన్ని నేను వాడుకోవచ్చు అన్న సంగతి మనకి ఇంకా తెలీదు. చాలామందికి ఈ భూమి మీద ఉన్నటువంటి 99% ఆఫ్ ద పీపుల్కి తెలియని విషయం ఏంటంటే, మీ లోపల ఒక గొప్ప అలావుద్దీన్ అద్భుత దీపం ఉంది. తర్వాత కామధేనువు ఉంది, కల్పవృక్షము ఉంది. కథలు ఈ మైండ్ గురించే చెప్పారు. ఈ 3 కథలు మీరు కోరింది తీసుకొచ్చి ఇచ్చేదే కామధేనువు. ఆ చెట్టు కింద కూర్చొని మీరు ఏం కోరుకుంటే ఇచ్చేదే కల్ప వృక్షము. కల్పవృక్షము తర్వాత అలావుద్దీన్, దాన్ని ఇలా రాస్తే ఏమొస్తుంది? దాంట్లోంచి జీని అనే ఒక భూతం వస్తుంది. నాకు ఇప్పుడు పంచభక్ష పరమాన్నాలు కావాలి. ఇదిగో సెకండ్. అదేంది ఉదయమే టిఫిన్ చేసినావు కదా, ధ్యానమాచక్రంలో బోండాలు అవి పెట్టినట్లున్నారు కదా, మళ్ళీ ఎందుకు? నో క్వశ్చన్. సార్ మీ రేంజ్కు ఇదెందుకు, నేను వేరేది ఇస్తాను. నో క్వశ్చన్. సార్ ఇది దురాశ, మీరు ₹1,00,00,000 అడుగుతున్నారు. నో క్వశ్చన్. 1000 కోట్లు సార్ నాకు సాధ్యం కాదు. నో క్వశ్చన్. మీరు ఏమన్నా అడగండి, దానికి ఒక్కటే తెలుసు, ఎస్ బాస్. చెప్పండి, ఎవరది? ఎవరది? కానీ ఈ సూత్రం మనకు అందరికి విన్నాము. నిన్న కూడా మనం మోటివేషన్ క్లాస్లో విన్నాము. మీరు ఫోకస్ చేయండి, మీరు టార్గెట్ చేయండి, మీరు టైం వాల్యూ అయింది, మీరు ఏమైనా చేయగలరు. సరే ఎలా చేయాలి? అది కావాలి మనకు. ఏం కావాలి? ఎలా? సార్ బాగుంది, నాకు అర్థమైంది, ఇప్పటివాకి అదే అనుకుంటూ వచ్చినాం. వివేకానందుడు చెప్పిండు, మా మా ఇంట్లో పెద్ద పోస్టర్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ యూ ఇన్ ద యూనివర్స్. బట్ హౌ? నేను ఎలా తీయాలి ఆ శక్తి? నా లోపల శక్తి ఉందంటున్నారు సార్, ఎలా తీయాలి? కార్ ఇచ్చాను సార్, ఎలా నడపాలి? హూ విల్ టీచ్ మీ? ఇన్ వాట్ వే? వాట్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? కావాల్సింది యాక్షన్. ఇంకా ఎన్ని రోజులు వింటాం? ఇంకెన్ని రోజులు మోటివేట్ అవుతాం మనం? పనిలోకి దిగాలి. ఎలా చేయాలనేది ఈరోజు నేర్చుకుంటాం. ఏం నేర్చుకుంటాం ఇవాళ? సృష్టించే విద్య. చెప్పండి. నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేదన్నమాట. అంటే మనం అందరం చిన్నప్పుడు చందమామ కథలు చదివింటాము. తర్వాత కొన్ని సినిమాలు కూడా చూసుంటాము. ముఖ్యంగా దేవుని సినిమాలు. అందుట్లో కొంతమంది తపస్సు చేస్తారు. ఎవరు ప్రత్యక్షమవుతారు? ఎవరు? దేవుడు ప్రత్యక్షమవుతాడు. పేరు ఏదైనా కావచ్చు. అప్పుడు ఆ తపస్సు చేసిన వ్యక్తి ఏమడుగుతాడు? నీకు ఏం కావాలో కోరుకోనైనా అంటాడు. వాళ్ళు ఇష్టం వచ్చిన కోరికలు కోరుకుంటారు వాళ్ళ జ్ఞానాన్ని బట్టి. నాకు అనిపించేది చిన్నగా ఉన్నప్పుడు, నేను ఆ చదివి పుస్తకాలన్నీ బాగా చదివి పిచ్చెక్కిపోయింది నాకు. నేను అట్లా తపస్సు చేయాలా? శ్రీశైలమో భద్రాచలమో అడవిలోకి వెళ్ళి చేయాలా? నాకు దేవుడు ప్రత్యక్షం కావాలా? రకరకాల ప్రయత్నాలు నేను నిజంగానే చేసిన. క్లాస్ అయిపోయిన తర్వాత నాతో పర్సనల్ గడితే చెప్తామని స్టోరీలు. కానీ ఇక్కడ కాదు. క్షుద్ర విద్యలు, గజకర్ణ, గోకర్ణ, టక్కుటమార, ఇంద్రజాల, మహేంద్రజాల, హిప్నాటిజము, రకరకాల విద్యలన్నీ ప్రయోగాలు చేసుకుంటూ చివరికి పత్రిసారి దగ్గర వచ్చి ఆగి అవన్నీ పక్కన పెట్టి ధ్యానాన్ని పట్టుకున్నాం. 6th క్లాస్లో రామాయణము మహాభారతం చదివినప్పుడు దాంట్లో హనుమంతుడు గాల్లో ఎగిరిపోవడం నాకు బాగా నచ్చింది. ఇప్పుడు సూపర్ మ్యాన్ ఎగిరిపోతుంది. మన పిల్లలందరూ ఏం చూస్తారు? మన ఇండియాలో సూపర్ మ్యాన్ లేడా? అందరికన్నా గొప్ప సూపర్ మ్యాన్ ఎవరు? హనుమాన్.
హనుమంతుడు గాల్లో ఎగిరిపోతాడు, పట్టుకుపోతాడు, చిన్నగా అవుతాడు, పెద్దగా అవుతాడు, నీళ్ళలో మునుగుతాడు, ఏమైనా చేస్తాడు. నాకు గట్ల కావాలనిపించింది. జాబులు ఇవన్నీ ఏందిరా భయ్, అది ఒక్కటి పట్టుకుంటే అయిపోతుందని. సో నేను తపస్సు చేయాలనుకున్నా, శ్రీశైలం పోయి తపస్సు కూడా చేయడం జరిగింది. కానీ నాకు ఏ దేవుడు ప్రత్యక్షం కాలే. చివరికి శివుని విగ్రహం దగ్గరకు పోయి కూర్చొని చేస్తే వస్తుంది ఏమో అనుకొని ట్రై చేసిన, అక్కడ రాలే. కానీ నాకు దొరకాల్సింది దొరికింది. అప్పుడు అనుకునేవాను అనమాట, ఏమని, అదేందో చెప్తాను. నేను ఏమనుకునేవానంటే, దేవుడు ప్రత్యక్షం అయితే మరి నేను రెడీగా కోరిక ఉండాలనా వద్దా? నువ్వు హఠాత్తుగా ప్రత్యక్షమైంది అనుకోండి, నేను రోడ్డు పండు పోతుంటే, ఆగు నేనే దేవుడిని నీకేం కావాలో అడిగి ఉండు. సార్ కొంచెం నేను ఉండను, టైం లేదు, నాకు ఒక్కటే సెకండ్ ఉంది, ఒకటే కోరిక, ఒకటే సెకండ్ ఉంది, ఒక నిమిషం ఇచ్చిండు, ఒకటే కోరిక, ఆలోచించుకునిక లేదు. అందుట్లో ఉంటాయి కదా, కౌన్ బనేగా కరోడ్పతి, ఇంటికి ఫోన్ చేసి, నో ఛాన్సెస్, ఒకటే. ఏం అడుగుతారు చెప్పండి? దేవుడు ప్రత్యక్షమైంది మీ ముందర ఇప్పుడే, ఏమడుగుతారు చెప్పండి? ధ్యానం అడుగుతారా? ఇంకా ఎందుకు మీరు కోరికలు క్లారిటీ లేదా మీకు? నన్ను అడగండి, నేను ఎన్ని లిస్ట్ చెప్తాను. 100 ఉన్నాయి, నా వాట్సాప్లో లిస్ట్ చేసి పెట్టుకున్నాను. నాకు రేంజ్ రోవర్ కారు కావాలి, ఒక టైటానిక్ షిప్ కావాలి, ఒక జెట్ విమానం కావాలి, మహేష్ బాబు కన్నా పెద్ద థియేటర్ కావాలి, బాహుబలి కన్నా నాకు ఒక పెద్ద క్రేజ్ కావాలి. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ లిస్ట్, క్లారిటీ ఉంది నా మైండ్లో. మీకుందా? లేదు. మీరు మరి దేవుడు వచ్చి అడిగినా కానీ మీరేం కోరుకోలేరు, ఆలోచించుకుంటూ రైట్ అప్పుడు స్టార్ట్ చేస్తారు. నో, వర్కౌట్ కాదు. సో అప్పుడు అనుకున్నాను అనమాట, సో నాకు టైం ఇవ్వాలి కదా మరి. సార్ హఠాత్తుగా వచ్చి టక్కుని వచ్చి అడిగితే మరి ఎట్లా, టైం ఎక్కడ నాకు లేదు కదా, నాకు ఆలోచించుకొని టైం కావాలనుకున్నా. అప్పుడు నాకు ఇంకోటి తట్టింది, ఇవన్నీ ఎందుకు, దేవుడు వచ్చిందని టెన్షన్ పెడితే నేను సరిగ్గా అడగలేను, మళ్ళీ దేవుని తపస్సు చేయాలంటే ఓ జన్మ అయిపోతుంది. అందుకే నేను ఏమనుకున్నానంటే, ఒక కోరిక కోరుకోవాలనుకున్నా, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నతనికి రావాలా, ఇదే నా ఒక్క కోరిక అని చెప్పిన. నేనేమడిగానండి, నాకేం కోరిక వచ్చింది లాస్ట్కు, టెక్నికల్గా ఆలోచించా, ఇవన్నీ ఎందుకు, ఇది కూడా కోరికనే కదా. నేను ఎప్పుడు పిలిచినా నువ్వు తక్షణం నా పక్కన ఉండాలని నేను అడిగింది. అప్పుడు ఇది నా కోరిక వచ్చింది ఫస్ట్. ఎందుకు చెప్తున్నానంటే, మన టాపిక్కి బాగా లింక్ ఉంది, బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ వాడుతున్న ప్రతి పదం చాలా ఇంపార్టెంట్. ఇట్ విల్ బీ గోయింగ్ టు లింక్ ఇన్ అనదర్ కాన్సెప్ట్. నేనేమనుకున్నాను బాగా అర్థం చేసుకోండి, మీరు కూడా ఇదే క్లారిటీ పెట్టుకోండి. నేను ఏమడిగాను దేవుని, నా మైండ్లోకి ఏమొచ్చింది కోరిక, నేను ఎప్పుడు అడిగితే అప్పుడు నా పక్కన నా ఫ్రెండ్ లాగా కూర్చోవాలా, నేను అడిగితే టిక్ చేయాలా, ఓకే అనాలా, డన్ అనాలా, శాంక్షన్ అనాలా, గ్రాంటెడ్ అనాలా. ఇదే నేను కోరిక కోరుకున్నాను. రైట్, బాగుంది కోరిక. కానీ మరి ఇంకెవరు నేర్పాలా, మళ్ళీ ఎప్పుడు తపస్సు చేయాలంటే సంవత్సరాలు కావాలా, తెలియదు, ఎవరు నేర్పిస్తారో తెలియదు. అప్పుడు పత్రిసార్ దగ్గరికి రావడం జరిగింది. రకరకాల ప్రయోగాలు చేసుకుంటూ వచ్చిన తర్వాత ధ్యానము, సంకల్ప శాస్త్రము తెలుసుకున్న తర్వాత ఒకరోజు 2007లో నాకు ఒక బుక్ చదివా, సేత్ విజ్డమ్. ఆ బుక్ చదివిన తర్వాత నాకు అర్థమైంది బాగా. సార్ అంతకుముందు చెప్పుకుంటూ వచ్చిండు, ద నేచర్ ఆఫ్ పర్సనల్ రియాలిటీ అన్న పుస్తకం కంప్లీట్గా సంకల్ప శక్తి గురించి ఉంటుంది. అందులో ధ్యానం గురించి ఉంటుంది, మీ శక్తుల గురించి, మీ ఆత్మశక్తి గురించి అన్నీ ఉంటాయి అందులో. చదివిన తర్వాత నాకు అర్థమైంది, ఆ రోజు నేను కోరుకున్నటువంటి కోరిక తీర్చుకునే మాన్యువల్ నా దగ్గరకు వచ్చింది. ఏమొచ్చింది? వచ్చింది. మరి ఆ బుక్ చదవాలి కదా, నేను చదవాలి కదా. చదివాను, ఒక 3 సంవత్సరాల పాటు రీసెర్చ్ చేశాను. బుక్ చదవడం వేరు, స్టడీ చేయడం వేరు. రీసెర్చ్ చేసిన తర్వాత నాకు క్లారిటీస్ వచ్చినాయి. సృష్టించే విద్య పట్ల బాగా అవగాహన వచ్చింది. ఆ సృష్టించే విద్య నేర్చుకున్న వ్యక్తికి అర్థమయ్యే విషయం ఏంటంటే, మీరు కోరుకునే దేవుడు ఎక్కడున్నాడంటే మీ ఆత్మ రూపంలో లోపలే ఉన్నాడు. ఎక్కడున్నాడండి చెప్పండి? పక్కకు రావాల్సిన అవసరం కూడా లేదు, అడగాల్సిన అవసరం కూడా లేదు, ఆయన ఆల్రెడీ ఎక్కడున్నాడు. కానీ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే అడగాలి. ఎలా అడగాలి? ఏం చేయాలి? అడగాలి. కానీ ఇక్కడే ఒక లింక్ ఉంది అసలైన. సార్ మస్తు అడిగినాం మేము ఇప్పటిదాకా, మేమేమైనా తక్కువ తిన్నాం అనుకుంటున్నారా? మస్తు అడిగినాము. ₹1,00,00,000 జాబ్ కావాలని, పెద్ద బిల్డింగ్ కావాలని, ఆరోగ్యం కావాలని, సంపదలు కావాలని, హీరో కావాలని, డాక్టర్ కావాలని 100 కోరికలు కోరుకున్నాం సార్. మీరు చాలా అనుకున్నట్లున్నారు. మా కోరికలు కోరడంలో మాకు చాలా క్లారిటీ ఉంది, కానీ ఇప్పుడు చెప్పలేదు. కానీ ఎందుకు తీరలేదు? ఉందని చెప్తున్నాం శక్తి, ఓకే అంటడం చెప్తున్నాం. కోరికలు అడిగినాం, లేట్ కాలే.
కానీ తీరలేదు. ఇక్కడే ఒక చిన్న లింక్ ఉంది. చెప్పండి నాతో పాటు. బాడీ, మైండ్, సోల్. మళ్ళొకసారి. బాడీ, మైండ్, సోల్. ఇంకొకసారి. బాడీ. యెస్. మీరు అడిగేది ఎక్కడ అడుగుతున్నారంటే, మీ శరీరంలో మీ బ్రెయిన్‌తోన మీ జ్ఞాపక శక్తిని ఉపయోగించి మీ కోరికలు మీరు కోరుకుంటున్నారు. ఓకే. అది ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికెళ్ళాలి? ఎవరు తీర్చేది ఎవరు చెప్పండి? ఎవరు? దేర్ ఈజ్ ఎ సుప్రీం సోల్ ఇన్ ఎవ్రీబడీ. చెప్పండి. అతను మన యొక్క కోరికల్ని భౌతిక రూపంలోకి తీసుకొస్తాడు. ఎవరు తీసుకొస్తున్నారు? సోల్.